హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్లకు భారీ అలర్ట్. పంపిణీపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. జూలై నెలాఖరుకు వచ్చిన నేపథ్యంలోని ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీకే టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు నెల 1వ తేదీన 99% మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఉదయం 6 గంటలకే లబ్ధిదారులు ఇంటికి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించింది. తొలి రోజే 99% మందికి పింఛన్లు పంపిణీ చేయాలన్న గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సాంకేతిక సమస్య రెండో రోజు పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. మరోవైపు ఆగస్టు నెలలోనూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మరోవైపు గత నెల మాదిరిగానే ఆగస్టులోని సీఎం నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోని పాల్గొనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తారు. 2024 ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సామాజిక భద్రత పింఛన్లను 3,000 నుంచి 4,000కు పెంచుతామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు జూలై నెలలోనే పెంచిన పింఛన్లను అమలు చేశారు. ఏప్రిల్ నెల నుంచి బకాయి ఉన్న 3,000 కూడా కలిపి లబ్ధిదారులకు 7,000 చొప్పున పెన్షన్లు అందించారు. అయితే ఆగస్టు నెలలోని లబ్ధిదారులకు 4,000 పెన్షన్ అందనుంది. మరోవైపు గతంలో వాలంటీర్ల ద్వారా ఏపీలో సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేసేవారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి పూర్తిగా పక్కన పెట్టింది. సచివాలయ సిబ్బంది సాయంతో పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. జూలై నెలలోని కేవలం ఒక్క రోజులోనే 95% పైగా పెన్షన్లను ఒక్క రోజులోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల తరహాలోని ఆగస్టు నెల కూడా 1వ తేదీనే అందరూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏమైనా కారణాలతో పెన్షన్ అందుకోలేని వారికి 2వ తేదీని అందజేస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.